గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 844. ఈరోజు డైలీ మనీ షోలోని హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్ పైన ప్రీవియస్గా వేరియస్ అలిగేషన్స్ చేయడం జరిగింది కదా. ఆ టైంలో అదానీ గ్రూప్ స్టాక్స్లో కూడా మనం చాలా ప్రెషర్ చూసాం. ఇప్పుడు వీళ్ళు ఈ ఇష్యూలోకి కోటక్ బ్యాంక్ని కూడా లాగడం జరిగింది. సో దీని రిలేటెడ్గా ఉన్నటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 34 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,441 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 18 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,123 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.56% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.77% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ మంత్లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ సెషన్ జరగబోతున్నట్లుగా ఆల్రెడీ చాలా రోజుల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఈ బడ్జెట్ సెషన్లోని గవర్నమెంట్ దగ్గర నుంచి పవర్ సెక్టర్ రిలేటెడ్గా జన్మన్ అనేటువంటి ఒక కొత్త స్కీమ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ స్కీమ్ రిలేటెడ్ గా పవర్ మినిస్ట్రీ మన ఫైనాన్స్ మినిస్టర్ కి ప్రపోజల్స్ ని పంపించినట్లుగా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ కొత్త స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేయబోతుందో ఈ స్కీమ్ లో భాగంగా మన కంట్రీలోని కొన్ని రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఇళ్లకి పవర్ కనెక్షన్ ఉండదు కదా. ఈ హౌస్ హోల్డ్స్ లోని 5 lakh హౌస్ హోల్డ్స్ కి పవర్ కనెక్షన్ అయితే ఈ స్కీమ్ లో భాగంగా ఇవ్వబోతున్నట్లుగా దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,500 నుంచి 3,000 కోట్ల వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. చూడాలి ఈ బడ్జెట్ లో ఈ స్కీమ్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ ఈ స్కీమ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ కనుక వచ్చినట్లయితే ఈ 5 లక్షల ఇళ్లకి పవర్ కనెక్షన్ ఇవ్వాలంటే ఈ సెక్టర్ లోని ట్రాన్స్ఫార్మర్స్, పోల్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ వీటితో పాటుగా ఈ ఇళ్ళన్నిటికీ కూడా పవర్ కనెక్షన్ వచ్చినట్లయితే పవర్ యూసేజ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి అది పవర్ జనరేషన్ కంపెనీస్ కి కూడా పాజిటివే. వీటితో పాటు పవర్ సెక్టర్ లోని ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ కూడా దీని వల్ల బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది పేపర్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే లాస్ట్ 2 to 3 మంత్స్ లోని పేపర్ ప్రైసెస్ పెర్ టన్ 2,000 రూపీస్ టు 3,000 రూపీస్ పెరిగినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ చాలా రోజుల నుంచి రెడ్ సీ లో క్రైసిస్ నడుస్తుంది కదా. దీనివల్ల సప్లై కాన్స్టెంట్ ఏర్పడిందని, దాంతో ఇంపోర్టెడ్ పల్ప్ ప్రైసెస్ కంటిన్యూస్ గా పెరుగుతున్నట్లుగా, దీంతో పాటు డిమాండ్ కూడా పెరుగుతుండడం వల్ల నెక్స్ట్ క్వార్టర్ లో మరొకసారి పేపర్ ప్రైసెస్ పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి క్వాంటమ్ పేపర్స్ వల్ల మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా మన కంట్రీలోని ఈ కామర్స్ అండ్ FMCG ఈ రెండు సెగ్మెంట్స్ కూడా బాగా గ్రో అవుతుండడం, అండ్ దాంతో పాటు ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి డిమాండ్ పెరుగుతుండడంతో పాటుగా ప్లాస్టిక్ ప్లేస్ లోని పేపర్ ప్యాకేజింగ్ ని అందరూ కూడా యూజ్ చేస్తుండడం వల్ల ఫర్దర్ గా కూడా ఈ డిమాండ్ మూమెంటం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో లాస్ట్ 2 to 3 మంత్స్ లో పేపర్ ప్రైస్ లో ఆల్రెడీ బాగా పెరగడం, అండ్ దాంతో పాటు ఫర్దర్ గా కూడా మరొకసారి పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ పేపర్ స్టాక్స్ అన్నిటిలో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. ప్రెజెంట్ మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది పేపర్ స్టాక్స్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. కాకపోతే ఇటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ సెక్టర్ ఏదైతే ఉన్నదో అది సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి సెక్టర్. సో ఆ సైకిల్ ని ప్లే చేయడం ఎవరికైతే అర్థం అవుతుందో వాళ్ళే ఇటువంటి సెక్టర్స్ తో ప్లే చేయాలి తప్ప, ఒకవేళ ఆ సైకిల్ ని ప్లే చేయడం తెలియకపోతే మాత్రం ఒక్కోసారి ఇటువంటి స్టాక్స్ లోని మనం స్ట్రక్ అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. నెక్స్ట్ అదానీ గ్రూప్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు వేరియస్ ఎలిగేషన్స్ చేస్తూ ప్రీవియస్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు కదా. ఆ టైంలోని అదానీ గ్రూప్ స్టాక్స్ లో కూడా చాలా ప్రెషర్ కనపడింది. సో అదానీ గ్రూప్ పైన ఈ ఎలిగేషన్స్ అన్ని రావడంతో వీటిపైన సెబీ కూడా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆల్రెడీ సుప్రీం కోర్ట్ కి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసేసింది. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఆ టైంలోని హిండెన్బర్గ్ వాళ్ళు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా రిపోర్ట్ ని రిలీజ్ చేశారు కదా. ఆ రిపోర్ట్ ని రిలీజ్ చేయకముందే వీళ్ళు అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నిటిని కూడా షార్ట్ చేసి దాని తర్వాత కావాలనే రిపోర్ట్ ని రిలీజ్ చేశారని. సో ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేసిన తర్వాత స్టాక్స్ అన్ని బాగా పడేసరికి వాటిని షార్ట్ చేయడం ద్వారా ఈ హిండెన్బర్గ్ వాళ్ళు చాలా ప్రాఫిట్స్ ని సంపాదించారని, అండ్ ఇది ఇండియన్ లాస్ కి అగైనిస్ట్ అని చెప్పి సెబీ వాళ్ళు హిండెన్బర్గ్ వాళ్ళకి షోకాజ్ నోటీస్ ని పంపించడం జరిగింది. అండ్ ఈ షోకాజ్ నోటీస్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ మేము అదానీ గ్రూప్ స్టాక్స్ ని షార్ట్ చేసినట్లుగా పబ్లిక్లీ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో అవైలబుల్ గానే ఉన్నదని, కాకపోతే సెబీ వీళ్ళకి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ లోని కే ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ అని చెప్పి వీళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అది కోటక్ బ్యాంక్ అండ్ వాళ్ళ బ్రోకింగ్ ఫర్మ్స్ కి చెందినటువంటి ఫండ్ అని, దీన్ని హిండెన్బర్గ్ కి చెందినటువంటి ఇన్వెస్టర్ పార్ట్నర్ అదానీ గ్రూప్ స్టాక్స్ ని షార్ట్ చేయడంలో యూజ్ చేసినట్లుగా, కాకపోతే ఇప్పుడు సెబీ ఇప్పుడు కోటక్ యొక్క పేరుని మాత్రం మాస్క్ చేసి KML అని మెన్షన్ చేస్తూ కోటక్ బ్యాంక్ ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి హిండెన్బర్గ్ వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. సో కోటక్ బ్యాంక్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు ఇటువంటి అలిగేషన్స్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో కోటక్ బ్యాంక్ స్టాక్ లో అయితే మనకు ప్రెషర్ కనపడింది. అండ్ కోటక్ బ్యాంక్ వాళ్ళు కూడా దాని తర్వాత దీనికి రెస్పాండ్ అయ్యారు. ఈ కోటక్ గ్రూప్ కి చెందినటువంటి కే ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ అండ్ కోటక్ మహేంద్ర ఇంటర్నేషనల్ లిమిటెడ్ కి హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు అసలు క్లయింటే కాదని, అండ్ వీళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా హిండెన్బర్గ్ కి పార్ట్నర్ అని చెప్పి వీళ్ళకైతే ఎటువంటి
ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ KMAL ఫండ్ యొక్క ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎనీ అదర్ పర్సన్ కి సంబంధించినవి అయితే చేయట్లేదని చెప్పి డిక్లరేషన్ అండ్ కన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి ఇచ్చినట్లుగా వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. సో అదాని హిండెన్బర్గ్ మధ్యన ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూ ఒక ఎండ్ అయిపోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు సెబీ హిండెన్బర్గ్ వాళ్ళకి షోకాస్ నోటీస్ ని ఇష్యూ చేయడంతో వాళ్ళు కోటక్ గ్రూప్ నైతే ఇష్యూలోకి లాగడం జరిగింది. సో ఫైనల్ గా ఈ ఇష్యూ ఎలా క్లోజ్ అవుతుంది అన్నది మనం చూడాలి. యాజ్ ఆఫ్ నో కోటక్ గ్రూప్ రిలేటెడ్ గా వీళ్ళు ఇటువంటి క్లెయిమ్స్ చేయడంతోనే మనకి కోటక్ బ్యాంక్ స్టాక్ లో ఈ ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఒక్కసారి L&T స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ L&T వాళ్ళకి సౌదీ ఆమ్కో వాళ్ళ దగ్గర నుంచి దగ్గరగా $4 బిలియన్ వర్త్ అంటే 35,000 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ ఆర్డర్స్ వీళ్ళకి సౌదీ ఆరామ్కో వాళ్ళ $110 బిలియన్ జాఫ్రా గ్యాస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ గ్యాస్ ప్రాజెక్ట్ లోని వేరియస్ ఈపీసీ వర్క్స్ రిలేటెడ్ గా L&T వాళ్ళకి వచ్చినట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో సౌదీ ఆమ్కో వాళ్ళ దగ్గర నుంచి L&T వాళ్ళకి ఈ ఆర్డర్ వచ్చిందని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో L&T స్టాక్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇప్పటి వరకు ఇంకా L&T వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆర్డర్ రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంకర్ లోని వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ లోని మెజారిటీ స్టేక్ ని డైవర్ట్ చేయడానికి చూస్తుంది కదా. కానీ వేరియస్ ఇష్యూస్ తోని ఇప్పుడు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా పెద్దగా ఇంట్రెస్ట్ కనపడట్లేదని, సో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి లెస్ ఇంట్రెస్ట్ కనపడుతుండటంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంకర్ లో వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని 5 to 7% ఆఫ్ ది స్టేక్ ని ఐదర్ OFS రూట్ లో గానీ లేదా QIP రూట్ లో గానీ సేల్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో కాంకర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి పెద్ద ఇంట్రెస్ట్ కనపడట్లేదని చెప్పి ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి కాంకర్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి నారాయణ హెల్త్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనికి వీళ్ళకి IRDA వాళ్ళ అప్రూవల్ కూడా వచ్చింది. దీంతో ఇప్పుడు వీళ్ళు అదితి అనేటువంటి ఒక అఫోర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఒక 4 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఒకవేళ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకున్నట్లయితే వాళ్ళు యాన్యువల్లీ 10,000 రూపీస్ ప్రీమియం ని పే చేసినట్లయితే వాళ్ళకి 1 crore రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది లభిస్తుంది. కాకపోతే ఇది నారాయణ హెల్త్ వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఈ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఈ కవరేజ్ అన్నది లభిస్తుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నారాయణ హెల్త్ ఇవి రెండు కూడా ఒకే గ్రూప్ కంపెనీస్ కాబట్టి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ అన్నది కూడా చాలా ఈజీగా ఉంటుందని అండ్ ఒక ఫ్యామిలీకి అఫోర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని లాంచ్ చేయాలని చెప్పి వీళ్ళు గోల్ గా పెట్టుకున్నట్లుగా దానిలో భాగంగానే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని లాంచ్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇనిషియల్ గా దీన్ని పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా మైసూర్ కి దగ్గరగా ఉన్నటువంటి 4 డిస్ట్రిక్ట్స్ లో లాంచ్ చేస్తున్నామని దాని తర్వాత ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ CDSL వాళ్ళు రీసెంట్ గా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఈ రోజు CDSL వాళ్ళ బోర్డు మీట్ అయ్యి 1:1 బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ CDSL యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక స్టాక్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మ్యాక్స్ హెల్త్ కేర్ స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ మ్యాక్స్ హెల్త్ కేర్ లోని ఈ రోజు బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్స్ లోని నియర్లీ 1 మిలియన్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఇంత లార్జ్ సైజ్ లో ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో అయితే మనకు ప్రెషర్ కనపడింది. దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. అండ్ ఈ మ్యాక్స్ హెల్త్ కేర్ వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళు 2022 జనవరి మంత్ లోని ముతూత్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక లాంగ్ టర్మ్ సర్వీస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్లుగా దీనిలో భాగంగా న్యూఢిల్లీ ద్వారకా సెక్టర్ 10 లోని డెవలప్ చేస్తున్నటువంటి 300 బెడెడ్ హాస్పిటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అయితే వీళ్ళు చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ హాస్పిటల్ యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందని, దీంతో ఈ రోజు నుంచి ఈ హాస్పిటల్ లోని ఫస్ట్ ఫేజ్ ఆపరేషన్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూఢిల్లీలో ఈ కొత్త హాస్పిటల్ ఆపరేషన్స్ ఏవైతే స్టార్ట్ అయ్యో దాంతో ఢిల్లీలో వీళ్ళ ప్రెసెన్స్ అయితే స్ట్రాంగ్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రేలోన్ కెమ్ లిమిటెడ్ వాళ్ళకి చెందినటువంటి 4 టాబ్లెట్స్ కి UK MHRA అంటే UK మెడిసిన్స్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ ఆథరైజేషన్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సో వీళ్ళకి చెందినటువంటి 4 టాబ్లెట్స్ రిలేటెడ్ గా UK MHRA దగ్గర నుంచి మార్కెటింగ్ ఆథరైజేషన్ వచ్చింది కాబట్టి అది కంపెనీకి బెనిఫిట్ కానున్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మార్క్సన్స్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదాని పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ జూన్ మంత్ లోని వీళ్ళ కార్గో వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దీనిలోని కంటైనర్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రోత్ డెలివర్
చేసినట్లయితే లిక్విడ్ అండ్ గ్యాస్ వాల్యూమ్స్ లోని 8% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ మంత్ లోని వీళ్ళ కాటుపల్లి పోర్ట్ హైయెస్ట్ ఎవర్ మంత్లీ కార్గో వాల్యూమ్స్ ని హ్యాండిల్ చేయడం జరిగింది. అదే క్వార్టర్లీ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ ఓవరాల్ కార్గో వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 7.5% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు వీళ్ళు బెంగళూరులో లాంచ్ చేసినటువంటి గోద్రేజ్ వుడ్ స్కేప్స్ ప్రాజెక్ట్ లోని 2000 హోమ్స్ అంటే అప్రాక్సిమేట్లీ 3150 crores వర్త్ హోమ్స్ ని సెల్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ క్వార్టర్ ని లాంచ్ చేసినటువంటి ఒక క్వార్టర్ లోనే ఈ సేల్స్ వాల్యూమ్ ని వీళ్ళు అచీవ్ చేసినట్టుగా, ఒక క్వార్టర్ లోని ఇంత సేల్స్ వాల్యూ ఆర్ వాల్యూమ్ ని అచీవ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇదే అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ సేల్స్ బాగా జరగడంతో వీళ్ళ బెంగళూరు సేల్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 500% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా, అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 24 ఫుల్ ఇయర్ లో వీళ్ళు ఏవైతే సేల్స్ చేశారో ఆ సేల్స్ ని ఫైనాన్షియల్ ఇయర్ లోని ఈ క్వార్టర్ లోనే వీళ్ళు క్రాస్ చేసేసినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ లోని ఇంత మంచి సేల్స్ జరిగాయని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అనదర్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి పూర్వంకర వాళ్ళకి ప్రోవిడెంట్ హౌసింగ్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ బెంగళూరుకి చెందినటువంటి బొటానికో ప్రాజెక్ట్ లోని ఓనర్ షేర్ ఆఫ్ ల్యాండ్ ని 165 crores కి పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క పొటెన్షియల్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 350 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు బెంగళూరులోని మరొక ప్రాజెక్ట్ అయినటువంటి క్యాపెల్లా ప్రాజెక్ట్ లోని ఓనర్ షేర్ ఆఫ్ యూనిట్ ని 86 crores కి పర్చేస్ చేశారు. అండ్ దీని యొక్క పొటెన్షియల్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 134 crores. సో ఈ 2 ప్రాజెక్ట్స్ లోని వీళ్ళు ఓనర్ షేర్ ని పర్చేస్ చేశారు కదా, దీని ద్వారా వీళ్ళకి మంచి గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లో పూర్వంకర స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రివరీస్ వాళ్ళు వీళ్ళ మధ్యప్రదేశ్ కి చెందినటువంటి ఒక ఫ్యాక్టరీలోని చిన్నపిల్లలతో పని చేయిస్తున్నట్టుగా బయటపడడంతో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళ లైసెన్స్ ని సస్పెండ్ చేయడం జరిగింది కదా. నవ్వు ఈ సస్పెన్షన్ పైన ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు వాళ్ళు స్టే విధించినట్లుగా, సో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి ఈ స్టే రావడంతో వీళ్ళ ప్లాంట్ లోని తిరిగి నార్మల్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినట్టుగా సామ్ డిస్టిలరీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ ప్లాంట్ లో తిరిగి ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయన్న అప్డేట్ తోనే అప్పటి వరకు ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి సామ్ డిస్టిలరీస్ స్టాక్ లోని ఒకసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పోకర్నా లిమిటెడ్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ మన ఇండియాకి చెందినటువంటి కాచ్ సర్ఫేసెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ యుఎస్ లోని 2022 జూన్ 1 నుంచి 2023 మే 31 ఈ పీరియడ్ మధ్యలోని నార్మల్ వాల్యూ కన్నా చాలా తక్కువ వాల్యూకి వీళ్ళు సేల్స్ చేశారని చెప్పి ఈ కంపెనీస్ పైన అభియోగాలు రావడంతో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఈ కంపెనీస్ పైన అయితే రివ్యూని కండక్ట్ చేయడం జరిగింది. ఈ రివ్యూలోని పోకర్నా లిమిటెడ్ వాళ్ళు ఇలా నార్మల్ వాల్యూ కన్నా కూడా తక్కువ వాల్యూకి సేల్ చేయలేదని చెప్పి తెలియడంతో వీళ్ళపైన ప్రెసెంట్ అయితే ఎటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీని విధించలేదని చెప్పి పోకర్నా వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ రివ్యూలోని వీళ్ళపైన ఎటువంటి యాంటీ డంపింగ్ డ్యూటీని విధించలేదని చెప్పి ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పోకర్నా స్టాక్ 9% పైనే పెరిగింది. నెక్స్ట్ టీడీ పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి యుఎస్ కి చెందినటువంటి ఒక ఓఈఎం దగ్గర నుంచి $9.28 million వర్త్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ ఓఈఎం కి గ్యాస్ టర్బైన్ జనరేటర్స్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ డెలివరీస్ ని వీళ్ళు 2025 జనవరి నుంచి 2025 ఆగస్ట్ మధ్యన చేయబోతున్నట్టుగా అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళకి కొత్తగా ఈ ఇంటర్నేషనల్ ఆర్డర్ వచ్చిందని చెప్పి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టీడీ పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏరోస్పేస్ సెక్టర్ లోని ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్ అండ్ కేబుల్ హార్నెస్ లాంటి సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి డీసీఎక్స్ సిస్టమ్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళకి ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి కాంట్రాక్ట్ విన్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1250 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు నెక్స్ట్ 3 years లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు 1250 crores వర్త్ ఆర్డర్ విన్ అయ్యారంటే అది వీళ్ళకి వచ్చినటువంటి చాలా మంచి ఆర్డర్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి డీసీఎక్స్ సిస్టమ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్టీల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ స్పెషాలిటీ లిమిటెడ్ వాళ్ళు BHEL వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు NTPC యొక్క సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దీనికి గాను సీమ్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ బాయిలర్ ట్యూబ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 117 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు డిసెంబర్ 2024 కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిజిటల్ అనలిటిక్స్ సైడ్ వర్క్ చేసేటువంటి కంపెనీ అయిన లేటెంట్ వ్యూ వాళ్ళు డిసిషన్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని వేరియస్ ట్రంచెస్ లో 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీలో వీళ్ళు 70% స్టేక్ ఎక్విజిషన్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ డిసిషన్ పాయింట్ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేయడం వల్ల లేటెంట్ వ్యూకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీ డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా సర్వీసెస్ AI పైన వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా లేటెంట్ వ్యూ వాళ్ళకి ఆల్రెడీ ఈ సెగ్మెంట్స్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉన్నదో అది
ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యి కంపెనీ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ అయితే 70% స్టేక్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసేసారు కదా. నెక్స్ట్ వెంచర్స్లోని అనదర్ 30% స్టేక్ని అయితే వీళ్ళు అక్వైర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ 100% స్టేక్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోయినట్లయితే ఈ కంపెనీ లేటెంట్ వ్యూ వల్ల ఓన్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీగా మారబోతుంది. నెక్స్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళ 13.6 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్కి చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ 15 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్కి కూడా చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ అప్రూవల్స్ వచ్చేసాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని వీళ్ళ ఎగ్జిస్టింగ్ అసెట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దానికి యాడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో వీళ్ళ ప్రాజెక్ట్స్కి చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి అది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.